నా పేరు డాక్టర్ వాసుదేవ జువాడి. మనకి ఇప్పుడు మోకాళ్ళ మార్పిడి సర్జరీ అంటే మోకాళ్ళ నీ రిప్లేస్మెంట్ సర్జరీ అనేది సర్వసాధారణంగా అయిపోయింది. బట్ ఇంకా నేను కొందరికి సర్జరీ చెప్పినప్పుడు ఓపీడీలా హాస్పిటల్స్లా ఇంకా పేషెంట్లో భయం అనేది ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ చుట్టాల్లో ఏదో సరిగ్గా కాకపోవడమో, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళలో ఇంకా మోకాళ్ళ నొప్పులు ఉండడము, లేకపోతే స్టిఫ్నెస్ రావడం ఉంటుంది. అది ఎందుకు అవుతుంది? ఎందుకు అంటే ఇప్పుడు మనం ఫ్రాక్చర్ అయినప్పుడు మనం ప్లేటో స్క్రూసో వేసినప్పుడు వాళ్ళకి కొంచెం లిమిటెడ్ ఫిజియో చేపిస్తాం, ఎవ్రీ 1 మంత్కి ఇంప్రూవ్ చేస్తూ ఉంటాం. బట్ ఈ మోకాళ్ళ రిప్లేస్మెంట్ సర్జరీ ఏంటంటే మనం అరిగిపోయిన పార్ట్ని తీసి మనం కొత్త ఇంప్లాంట్స్ చేస్తున్నాం. సో దీనికి ఏం రిస్ట్రిక్షన్స్ అనేది ఉండదు. అంటే మీరు ఆపరేషన్ తర్వాతనే ఇమ్మీడియట్గా మొత్తం బరివేసి నడవడము, మొత్తం బెండింగ్ చేసుకోవాలి. అండ్ 1 మంత్ ఫిజియోథెరపీ ఎందుకు పంపిస్తామంటే చాలా మందికి ఒక సర్జరీ అయినాక ఒక భయం ఉంటుంది అన్నట్టు. ఆ భయం లేకుండా కొంచెం పేషెంట్ని ఎంకరేజ్ చేస్తానికి, ముఖాల్లో నొప్పులు లేకుండా కొంచెం మూమెంట్స్ చేస్తానికి ఫిజియోథెరపిస్ట్ని పంపిస్తాం. సో అందరూ ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ ఒక 1 మంత్ చేసుకొని ధైర్యంగా మంచిగా నడవడము, మంచిగా ముఖాళ్ళు మడవడము అండ్ వాకర్ పెట్టుకొని ఫస్ట్ 2 వీక్స్ తర్వాత వాకర్ తీసి నడవడము, మెట్లు ఎక్కడము, ఇవన్నీ చేసుకుని ఉంటే రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. మళ్ళీ మీ పనిలో మీకు 4 to 6 వీక్ల పట్ల మీ పనిలోకి మీరు వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ.